టైంలో స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మనం స్వేచ్ఛగా తిరగచ్చు. అది వేరే సంక్షోభాలు మాత్రం ఫేస్ చెయ్యాలి, తప్పదు. అంటే సంక్షోభం వేరంతే, అంతే. కానీ సాధారణంగా బ్రతకడానికి ఇబ్బంది ఉండదు, కానీ ఇప్పటిదాకా బ్రతికినంత ప్రశాంత జీవనం ఉండదు. కష్టం నష్టం వచ్చినప్పుడు ఇంట్లో క్రైసిస్ ఎట్లా వచ్చిందో దేశపు క్రైసిస్. విద్యుత్ ఉత్పాదన విషయంలో కూడా ఒక క్రైసిస్ పరిస్థితికి వెళ్ళిపోతుంది. విద్యుత్ ఉత్పాదనకి ఏం ప్రాబ్లం లేదు, మన కరెంట్ ఉంది, ప్రాబ్లం లేదు. మన దేశంలో ఉన్న బొగ్గులు సరిపోతాయి. దాంతో పాటు ఇప్పుడు మనం ఎక్కువగా డిపెండ్ అవుతుంది సోలార్ విండ్ పవర్, కాబట్టి ఆ ప్రాబ్లం. కానీ ఒకటిసారి కరోనా లాంటిది అంటే ఓకే, అదొక డిసీజ్, అది ఇంకా ప్రాణాలకు సంబంధించి అప్పుడు ఏం చేయలేకపోయాం. ఇది కనిపిస్తోంది ఏంటి అనేది కేంద్రం ముందస్తుగా ఏం జాగ్రత్తలు తీసుకోలేదా, ముందస్తుగా ఏం చేయలేదా? ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ప్రపంచం అమెరికా వాడి దగ్గర రేటు పెంచుకున్నాడు, యూరోప్ దేశాలు పెంచుకున్నాడు, గల్ఫ్ దేశాలు పెంచుకున్నాయి. ఏం చేస్తారు? ప్రజల మీద భారం పడకుండా ఎలా చేస్తారు? ఖర్చు కేంద్రం భరించలేదా? భరించాలి. ఎక్కడి నుంచి డబ్బులు తెస్తుంది? వాళ్ళు మోడీ వాళ్ళు ఆస్తే ఏం లేదు కదా. బేసిక్ గా ఎప్పుడైనా సరే కరోనా టైంలో అంతమందికి డబ్బులు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారు? 500 ఇవ్వగలిగారు. 2 ఏళ్ల పాటు డబ్బులు ఇవ్వలేదు కదా. ఒకసారి ఏమో 5,000 వేశారు, తర్వాత ఇంకొక 5,000 వేశారు, బియ్యం ఫ్రీగా ఇచ్చారు. అట్లాంటి ఏర్పాటు చేస్తారు. నీకు ₹1,00,000 అవసరమైన చోట 10,000 ఇవ్వగలరు, కానీ ఎక్కువ ఇవ్వలేరు. అవును అవును, అది సమస్య. ఒక రకంగా క్రైసిస్ అయితే ఎదుర్కోవాలి, సిద్ధంగా ఉండాలి. రైట్, చూద్దాం. మొత్తానికి ఇరాన్ యుద్ధం కదా,